మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం పట్టణంలోని జామా మసీద్ సెంటర్లో ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరపడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఖమ్మం లయన్స్ క్లబ్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నేడు ఖమ్మం జామియా మసీద్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశ జాతీయ విద్యా దినంగా ఆయన జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడము, ఆయనకు భారతరత్న ప్రదానం చేయడము, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఒక గొప్ప దార్శనికుడుగా, ఒక గొప్ప మానవతావాదిగా, గొప్ప త్యాగశీలిగా కోట్లాది రూపాయల ఆస్తులను స్వాతంత్ర పోరాటంలో తెగించి ఆనాడు మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ అడుగులో అడుగు వేసి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావుల సరసన పనిచేసి మన దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నేడు ప్రతి ఒక్క విద్యార్థులకు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేస్తూ ముందు తరాలకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం తరఫున ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరి ప్రగాఢమైన నివాళిని అర్పిస్తూ, అదేవిధంగా ఎర్రకోట దగ్గర జరిగిన దాడికి తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నిన్న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి కారు బాంబు, అది ఆత్మాహుతి దాడి అనే వార్తలు వింటున్నాం. మరి ఏదైనా భారత సార్వభౌమత్వానికి భిన్నంగా ఈ ఆత్మాహుతి దాడి జరగడం నిజంగా శోచనీయం. మరి ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి రోజున వారికి చనిపోయినటువంటి కుటుంబాలకు నివాళి అర్పించడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన అది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో 2